సార్ మామూలుగా ఏపీలో ఎలక్షన్స్ ముగిసిపోయిన తర్వాత హ్మ్. ఆ గొడవలు జరగడం కానివ్వండి, ఈవీఎం ధ్వంసం కానివ్వండి, ఇటువంటి ఎన్నో చర్యలు జరిగాయి. అయితే దానిపైన మొత్తం కూడా ఓ ఫెయిల్యూర్ జరిగింది. ఈసీఏ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి టీడీపీ వర్గాలు ఈసీపీనే ఆరోపణలు చేశారు. వైసీపీ వాళ్ళు కూడా ఈసీ పైన ఆరోపణలు చేయడం చూస్తున్నాం. అంటే కంప్లీట్ ఈసీ ఫెయిల్యూర్ కనిపిస్తుందని అంటున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్స్? అంటే నాకు పర్సనల్‌గా ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నటువంటి 2 భిన్నమైన ఒపీనియన్స్ ఉన్నాయి. హ్మ్. ఆబ్వియస్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందో ఓకే. వాళ్ళకి అనుగుణంగా ఫేజులు డిసైడ్ చేయడం గానీ, ఎలక్షన్ ఇంజినీరింగ్ డిసైడ్ చేయడం గానీ, దానికి నచ్చకపోతే వాళ్ళు రిజైన్ చేసి పక్కకెళ్ళిపోవడం గానీ, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి దాన్ని ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ చేసి చేయడం గానీ జరుగుతుంది. హ్మ్. దాంట్లో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి అనుమానం లేదు. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే విధానంలో స్ట్రిక్ట్‌గా ఉండే విధానంలో పూర్తిగా లూజ్ వదిలేస్తారు. లేకపోతే మార్ఫింగ్ జరిగిపోద్ది లేదా డేటా మార్చేస్తారు అనే దాంట్లో అటువంటివి జరగవని నా ఖచ్చితమైన నమ్మకం. ఓకే. ఆబ్వియస్‌గా నియోజకవర్గ వారీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, అక్కడ ఉన్నటువంటి వర్క్ చేసేవాళ్ళు గానీ, లోకల్‌గా ఉన్నటువంటి టీచర్స్ లేకపోతే చుట్టుపక్కల టీచర్స్ లేదా ఆ ఎమ్మెల్యే గురించి తెలిసిన టీచర్స్ ఉంటారు కాబట్టి హ్మ్. కొంచెం ఏమైనా భయపెట్టేదానికి ప్రభావితం అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కానీ ఓవరాల్‌గా ఎలక్షన్ కమిషన్ చేసే విధానంలో నెట్వర్క్‌ల్లో వాటిలో ఉండదు. ఆబ్వియస్‌గా ఎస్పీ క్యాడర్‌లో, డీఎస్పీ క్యాడర్‌లో ఉన్నవాళ్ళు ఆబ్వియస్‌గా సెంట్రల్ కమిషన్, సెంట్రల్ పార్టీ ఏదైనా ఉంటుందో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అని అనుకుంటుంటాను. ఓకే. అంటే ఇప్పుడు బీజేపీ హ్మ్. కూటమి మన తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది కాబట్టి కాస్త ఈసీ టీడీపీకి ఫేవర్‌గా ఉందా? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు గారు డైరెక్ట్ ఓపెన్‌గా చెప్పేసారు. హ్మ్. ఈసీ చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్‌లో ఉంది. ఆయన హ్మ్. ఆధీనంలో ఉంది. ఆయన నడిపిస్తున్నారని చెప్పేసి. ఆ విధంగా ఏమైనా ఉంటుందా సార్? అంటే ఎలక్షన్ కమిషన్ కాదు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేసే విధానంలో ముందు వైసీపీకి ఓట్లేసే వాళ్ళంతా వదిలేయండి. తర్వాత లాస్ట్‌లో టీడీపీకి వేసేవాళ్ళు వదిలేద్దాం. లేదా ఫస్ట్ టీడీపీ వాళ్ళే రెడీ ఉండి మీరు వైసీపీకి వస్తున్నారు పక్క జరగ అట్లా ఉండదు. హ్మ్. బట్ ఒకటి బీజేపీ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఎస్పీ, డీఎస్పీ క్యాడర్‌లో ఆబ్వియస్‌గా ఇంతకుముందు సిట్టింగ్ గవర్నమెంట్ వైఎస్ఆర్‌సీపీ కాబట్టి డీఎస్పీ పోస్ట్‌లని వాళ్ళకి ఫేవర్‌గా ఉండేవాళ్ళు. లేకపోతే ఇంతకుముందు వాళ్ళతో మాట్లాడే ఎస్పీ వాళ్ళకి ఫేవర్‌గా ఉండేవాళ్ళు. ఫేవర్‌గా ఉండే నియోజకవర్గాల్లో ఫేవర్‌గా ఉండే జిల్లాల్లో వేసుకుంటారు కాబట్టి దాన్ని కొంచెం కట్ చేసి బీజేపీ కొంచెం టైట్‌గా పెట్టేదానికి లేకపోతే వీళ్ళకి ఫేవర్‌గా ఉండేదానికి పుష్ చేసేదానికి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సరే ఇటు జనసేన, టీడీపీ పొత్తు ఏర్పాటు చేసుకున్నప్పుడు వీళ్ళు గెలవడం కన్ఫర్మ్ అని చెప్పేసి కొన్ని న్యూస్‌లు రావడం చూసాం. ఎందుకంటే ఈ పొత్తు బలంగా ఉంది. ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఎప్పుడైతే బీజేపీ వీళ్ళతో కలిసిందో కాస్త నెగెటివ్ స్టార్ట్ అయింది. అంటే మైనారిటీ ఓట్లు దూరం అయిపోయాయి. బీజేపీకి వ్యతిరేకత ఉంది ఏపీలో. ఓట్ పర్సెంటేజ్ కూడా అసలు ఏమీ లేదు. సో ఇది బాగా ఎఫెక్ట్ చూపిస్తుందని అన్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? బీజేపీ కలిసింది కదా వీళ్ళతో. ఎలా ఉంది సార్ పరిస్థితి? ఖచ్చితంగా బీజేపీ కలవడం వల్ల ఒక బ్యాక్ బోన్ ఎమోషనల్‌గా వాళ్ళకి డ్రైవ్ అయింది. అంటే ఓవరాల్‌గా ఇంత ఎలక్షన్ ఇంజినీరింగ్ చేయడానికి ఫినాన్స్ పరంగా కావచ్చు, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టు స్ట్రక్చరల్ వేలో ముందుకెళ్ళేదానికి పోలీస్ క్యాడర్స్ పరంగా కావచ్చు, ఇంకేదైనా ఉండే ఎక్స్టర్నల్ సపోర్ట్స్ చెప్పలేనివి కావచ్చు. ఓవరాల్‌గా ఆ సపోర్ట్ వల్ల ముందుకెళ్ళింది. అట్ ది సేమ్ టైమ్ డైరెక్ట్ ఓట్ బ్యాంకింగ్ గురించే మాట్లాడుకుంటే ప్లస్‌లు, మైనస్‌లు 2 ఉంటాయి. ఆబ్వియస్‌గా సెంట్రల్ బీజేపీలో మతపరంగా ఉన్నటువంటి అడ్వాంటేజెస్ యాడ్ అవుతాయి. మా బీజేపీ కోర్ రావాలంటే 1%, 2% ఉంది కదా బీజేపీకి ఏం పెద్ద డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా ఉంటారు. ఓటింగ్ వేరు, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వేరు, వాళ్ళు ఉన్న సపోర్టర్స్ వేరు. పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అంటే ఏంటి? లాస్ట్ టైం బీజేపీ స్ట్రాంగ్ కంటెండర్గా ఉంటే వాళ్ళు అప్పుడు ఉంటుంది. ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ కంటెండర్ కాదు కాబట్టి వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ జరుగుతుంటే ఆ రెండుకే జరుగుతుంది ఓట్ బ్యాంకింగ్. అదే బీజేపీ స్ట్రాంగ్ కంటెండర్గా ముందుకెళ్తే ఆ ఓట్ బ్యాంకింగ్ మనకు కనపడుతుంది. సో ఆ పరంగా అడ్వాంటేజ్ ఏంటంటే సపోర్టర్స్ ఉంటారు. అట్లాగే బీజేపీ జాయిన్ అయిన తర్వాత విభేదించే మతాలు కూడా దూరం అవుతాయి కొన్ని సెక్షన్స్ అందరు కాకపోయినా కానీ. ఓకే. సో 2 ప్లస్ అండ్ మైనస్ సమానంగా అవుతాయి చివరికి ఫిల్టర్ చేసుకుంటే. సరే ఇప్పుడు ఈ 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. అటు చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త యాంటీ జగన్ గానే ఉన్నట్టు మనకు అనిపించింది. సో ఈ మొత్తం 4 కూడా జగన్ యాంటీగా ఉందిగా. ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అంటే జనాల్లో ఏ విధంగా వెళ్తుంది? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి అని పెట్టేసి పోటీ చేశారు 2009. ఆ టైంలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. సో అటువంటి ఫలితం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కూటమి కడితే గెలుస్తుంది, కూటమి కడితే ఓడిపోద్ది ఫిక్స్డ్ గానే తమ్ముడు లేదండి. మామూలుగా యాంటీ ఓట్ బ్యాంకింగ్ ఉంటే దాన్ని అక్యుములేట్ చేసుకోగలుగుతారా లేదా? లేదా నిజంగా కూటమి వల్ల నిజంగా ఓట్ బ్యాంకింగ్ యాడ్ అవుతుందా? లేదా వాళ్ళు కలవడం వల్ల దూరం అవుతుందా? ఇప్పుడు లాస్ట్ టైం మీరు చెప్పిన ఎగ్జాంపుల్లే మామూలుగా దాన్ని ఒక పాజిటివ్‌గా తీసుకున్నారు కేసీఆర్. ఇమ్మీడియేట్‌గా దాన్ని టర్న్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర నుంచి వస్తున్నారు, మళ్ళీ కూటమి కడుతున్నారు, మళ్ళీ చంద్రబాబు కింద వెళ్ళిపోతుంది, మళ్ళీ రాష్ట్రం ఆయన కింద వెళ్ళిపోద్ది అని ఇమ్మీడియేట్‌గా దాన్ని ఏమంటారు దాన్ని ఫ్లిక్ చేయగలిగారు బాల్‌ని. ఓకే.
సో అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేవు. చూసారా మళ్ళీ పవన్ కళ్యాణ్ అందుకే ఫస్ట్ నుంచి వీళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం, కలవకుండా ఉండేట్ చేయడం, ఈసారి కలిసిపోతారు చూడండి అన్నట్టు అయిపోయింది అనమాట. సో జనాలు కూడా నిజంగా కలిసిపోతారు అవును కలిసిపోతాం అని అది పాజిటివ్ వేగా కన్వర్ట్ అవ్వగలిగింది వాళ్ళకి. సార్ మామూలు ఎలక్షన్స్ అయిన తర్వాత సర్వేలు వస్తూ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అయితే వీళ్ళకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ దగ్గర కూడా ఒక రిపోర్ట్ వస్తుందా, మేము గెలుస్తామా లేదా అన్నది. వాళ్ళు అంటే ఎగ్జిట్ పోల్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది అంటారా సార్? ఉంటుంది, 100% ఉంటుంది అంటే డౌట్లేదు. బట్ జనాలకి ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నాకు వచ్చేసిందని చెప్పి వాళ్ళ దగ్గర, వైసీపీ వాళ్ళకి వైసీపీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చింది నాకు అని చెప్పి వాళ్ళ దగ్గర, ఇలాంటివి మొత్తం 175 నియోజకవర్గాల డీటెయిల్స్, మొత్తం 25 పార్లమెంట్ డీటెయిల్స్, ఎవరెంత మెజారిటీ గెలిగిపోతారు ఫుల్ డీటెయిల్స్, ఇది కేవలం ఇంటెలిజెన్స్ చంద్రబాబుకి సబ్మిట్ చేసి చంద్రబాబు నుంచి డైరెక్ట్గా எனக்கு వచ్చినట్టు ఫీల్ అయిపోతా ఉంటుంది, నాకు లీక్ అయిపోయిందని. నిజంగా ఇంటెలిజెన్సే ఇస్తుంటే ఇంటెలిజెన్స్ అది పదమే ఫెయిల్ అవుతుంది కదా. ఇక్కడ దాకా వచ్చిన ఊర్లో ఒక కామన్ మ్యాన్ దాకా ఇచ్చిందంటే అది ఇంటెలిజెన్స్ వాట్సాప్ రిపోర్ట్ ఎందుకు అవుద్ది? సో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ట్రూ అవుద్దా లేదా అనేది వాళ్ళ ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ని బట్టి ఆధారపడుతుంది. కానీ అందరి ట్రూ అవుతాయి, అందరు ఫాల్స్ అవుతాయి అనేది బట్టి చెప్పలేము. అంటే ఊహించుకోవచ్చండి. కాకపోతే మామూలుగా ఆల్రెడీ డే 1, డే 2, డే 3 జరిగేసే కొద్దీ ఆ ఫస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన కోపం ఊపు నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ఎలక్షన్స్ ముందుకు వచ్చేసరికి ఒకసారి టీవీల ముందు కూర్చొని ఏ పార్టీ గెలుస్తుంది ఎంత అన్నప్పుడు 90% కామ్ అయిపోతారు, కూల్ అయిపోతారు. మోస్ట్లీ ఇంకొంచెం కొన్ని ఏరియాలో ఎలా జరుగుతుంటుందంటే, ఒక పార్టీ అధికారంలోకి వచ్చేసింది కన్ఫామ్ అయింది అనుకోండి, ఆ అధికారంలో వచ్చిన పార్టీ ఇంకో నియోజకవర్గంలో ఒక తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోతున్నా లేదా టైట్ ఫైట్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రెజర్ పెట్టి కొంచెం అక్కడ ఉన్నటువంటి సపోర్ట్స్ వెళ్ళా ఒక చిన్న ఓట్లు చేంజ్ చేసుకునేందుకు అవకాశం ఉందని ఒక మామూలుగా భావన. సో అలాంటప్పుడు అది కూడా లేకుండా జరిగేదానికి చిన్న చిన్న ఏమైనా అవుతాయి కానీ, బట్ మోస్ట్లీ మానిటరింగ్ అంటే క్లోజ్ మానిటరింగ్ అవుతుంది. అలాంటి సంఘటనలు అవకాశం ఇవ్వరని అనుకుంటున్నాను. ఓకే సార్, ఈసారి అయితే ఎన్నికలు చాలా సజావుగా జరిగాయి అండ్ పోల్ పర్సంటేజ్ కూడా ఈసారి గతంతో పోలిస్తే పెరిగింది అన్నారు. అయితే ఈ పెరిగిన పర్సంటేజ్ ప్రజా వ్యతిరేకత అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. లేదు ఇది మహిళలు వీళ్ళంతా ఎక్కువ చేస్తారు, అది మా సపోర్ట్ అని వైసీపీ చెప్పుకొస్తుంది. ఈ పెరిగిన పోల్ పర్సంటేజ్ అనేది అంటే దేనికి సంకేతం, ఏ విధంగా చూడాలి? అంటే మన కేస్ స్టడీస్ మేము కూడా 20-30 ఎగ్జాంపుల్స్ చూసాం కంట్రీ వైడ్ గా. పోల్ అది మనకు ఎలక్షన్ లో మనకు ఓటింగ్ శాతం పెరిగినప్పుడు గెలిచినవి ఉన్నాయి, మళ్ళీ ఓడిపోయినవి ఉన్నాయి, గెలిచినా మళ్ళీ తర్వాత నిలబెట్టుకోలేనివి ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ మిక్స్డ్గా ఉంది కాంబినేషన్ బట్టి. ఓకే, ఆ అసెస్మెంట్కి ఏం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే మీరు అద్భుతంగా పరిపాలించారు అనుకోండి, జనాలు నిజంగా మీరే అంటే కావాలి ఇలాంటి వాళ్ళు నిజంగానే అలాగే ఎక్కువ మంది కూడా వస్తారు. ఈజ్ ద ట్రూ లీడర్, ఈజ్ ద రైట్ లీడర్, మాకు అదే కావాలి. మీరు వద్దనుకున్నా అలాగే వస్తారు. అమ్మో బాబోయ్ ఇంత మటుకు వద్దు, ఆయన ఇంత అన్యాయం జరిగిపోతుంది, దారుణంగా ఉంది, ఇతను మటుకు వద్దనుకున్నా అలాగే పెరుగుద్ది. సో పెరిగిన దాన్ని బట్టి ఇదే అనేది చెప్పలేము జనరల్ కేసులో మామూలుగా. అంటే ఇప్పుడు పెరిగిందని 100% పెరిగింది. ఇప్పుడు వ్యతిరేకించే ఓటు ఎక్కువ ఉంది మేము అంటున్నాం. కాబట్టి మేము సర్వే చేసి అనలైజ్ చేసి పెరిగిన ఓటు వ్యతిరేకంగా పడింది అది. ఓకే, కాబట్టి పెరిగింది కాబట్టి వ్యతిరేకంగా పడింది అనే ఒక థంబ్ రూల్ అయితే మటుకు అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఈ రోజు కదా రేపు కాదు. ఇప్పుడు మేమైతే అగైనెస్ట్ ఓటింగ్ పడిందని చెప్తున్నాం. మీరు అడిగే క్వశ్చన్ లో ఉన్న భావన ఏంటంటే పెరిగింది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత కదా, అలా కాదంటున్నాను. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు మీరు సర్వేలు చేసి అతను గెలుస్తాడా లేదా, అతని పరిస్థితి ఏ విధంగా ఉందని సర్వే చేస్తారు కదా. ఆ పర్సన్ లేదు ఈ నియోజకవర్గంలో అతను వ్యతిరేకత ఉంది, గెలవలేడు అని చెప్పినప్పుడు అతను పోటీ నుంచి తప్పుకుంటాడా లేకుంటే గెలవడానికి ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తాడు? ఏ విధంగా? ఇక్కడ 2 రకాల సర్వే రిపోర్ట్స్ ఉంటాయి సార్. మంది ఎక్స్టర్నల్, అంటే బయట నుంచి మనం గురించి అన్నం మెతుకుడు కింద లేదా అనేది టేస్ట్ చూసి చెప్తాం. ఏముందో పెద్ద మాస్టర్ అయినా కానీ పక్కన వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూపిస్తాడు. ఎందుకంటే తను 4-5 కూరలు టేస్ట్ చూస్తూ మిస్ అవుతారని. ఇంట్లో మీ అమ్మగారు కానీ ఎవరైనా కానీ ఒకసారి రుచి చూడ సరిపోయింది అంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండి ఆ ఫ్లోలో తెలియలేరని. అలాగే మామూలు కొంచెం ఆలోచించదగ్గ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే బయట ఒక సర్వే చేయించుకుంటారు మా లాంటి వాళ్ళ చేత. ఎందుకంటే లోకల్. ఇంకోటి పొలిటికల్ పార్టీస్ సర్వేస్ రిపోర్ట్స్ ఎవ్రీ 4 రోజులకి ఇచ్చే రిపోర్ట్స్ ఉంటాయి. అవి కంప్లీట్గా బ్లఫ్డ్ సర్వేస్ అనమాట. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఆ పొజిషన్లో నేనున్నా మేబీ అలాగే చేయొచ్చు. ఎందుకంటే మేము పొలిటికల్ పార్టీ హెడ్కి, మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా, ఫర్ సపోజ్ చంద్రబాబు గారు చేస్తున్నా, ఆయన కరెక్ట్ రిపోర్ట్ ఇస్తాం. ఆయన ఏం చెప్తారు, కేకే మీరు ఎమ్మెల్యే కూడా రిపోర్ట్ ఇవ్వండి, కానీ ఇప్పుడు నాకు చెప్పినట్టు 20,000 మెజారిటీతో ఓడిపోతున్నారు, డిఫరెన్స్తో ఓడిపోతున్నారు, ఆయన వెనకబడి ఉన్నారని చెప్తే రేపు పొద్దు నుంచి తిరగడం అసలు 20,000 ఇంకా తలకింద తపస్సు చేసినా అది మారడం కష్టం. సో ఆయన చెప్పేటప్పుడు నాకేం చెప్తారంటే ఒక 5,000 మెజారిటీతో అటు ఇటుగా ఉన్నారు, కొంచెం కష్టపడితే అంటే కనీసం ఆయన కష్టపడితే ఆ ఓట్లు పార్లమెంట్కి ఆడి పార్లమెంట్ గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది, లేదా మొత్తం అలాంటి వేవ్ తుడిచిపెట్టుకోకుండా జనాలు నిలబడతారు. సో ఏ పొలిటికల్ పార్టీ తరపు నుంచి ఒక క్యాండిడేట్కి వచ్చే రిపోర్ట్లో 100% ఫేక్ రిపోర్ట్సే ఉంటాయి అనమాట. ఓకే,
సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ముందుకెళ్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఓడిపోతారని మొత్తం 175 నియోజకవర్గాలు ఏ పొలిటికల్ పార్టీ ఏ క్యాండిడేట్ కి మీరు కంటెస్ట్ చేసిన వేస్ట్ అని ఒకరు కూడా రిపోర్ట్ ఎవరు ఓకే, ఓన్లీ ఇది పార్టీ అధ్యక్షునికే తెలుస్తుంది. అధ్యక్షునికి తెలుస్తుంటుందని నా ఉద్దేశం. మొత్తం నేను ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చూసాను కాబట్టి ఇది చెప్తున్నాను. ఉమ్, మేము డిఫరెన్స్ షేడ్ తో ఇచ్చామనుకోండి, మీరు చాలా మెజారిటీతో డిఫరెన్స్ అన్నారు అనుకోండి, ఓకే, వాళ్ళు ఇమీడియట్ గా తీసి ఇదిగో మాకు ఆల్రెడీ పార్టీ పంపించింది, నాకు 2000 మెజారిటీ ఉంది కేకే, మరి దీన్ని ఏమంటారు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. రియల్ Thank మీ అనాలిసిస్ కానివ్వండి, అది మేబీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, మనం తొందరగా తెలుసుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.